ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ అది. ఇప్పుడు అదే రేంజ్ లో ఫైర్. తాను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని తెలిపారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ పెట్టుకుందామన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనన్నారు కేసీఆర్. 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోసా నాకు అర్థం కాదు. లేక కాదు కదా, కరెంట్కి ఏం కోసపడ్డాము, ఏం పరస్కారాలు మనతో. ఒకటి బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆడడం కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు బాబు ఆంధ్రతో సమస్య ఏర్పడుతుంది. మన వాళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చాయి ఆంధ్రలో కలుపుతారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోసా నాకు అర్థం కాదు. లేక కాదు కదా, కరెంట్కి ఏం కోసపడ్డాము, ఏం పరస్కారాలు మనతో. ఒకటి బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆడడం కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు బాబు ఆంధ్రతో సమస్య ఏర్పడుతుంది. మన వాళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చాయి ఆంధ్రలో కలుపుతారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోసా నాకు అర్థం కాదు. లేక కాదు కదా, కరెంట్కి ఏం కోసపడ్డాము. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. పోక్రి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ అది. ఇప్పుడు అదే రేంజ్ లో ఫైర్ అవుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. తాను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని తెలిపారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ పెట్టుకుందామన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనన్నారు కేసీఆర్. బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆడడం కూడా అదే కథ. రైట్, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, ప్రస్తుతం కేసీఆర్ బయటకు రావట్లేదు, అసలు దేనిపై స్పందించట్లేదని ఎద్దేవా చేసినటువంటి వాళ్లకు గట్టి బదులే ఇచ్చారు కేసీఆర్. సో వస్తూనే ఒక్కసారిగా ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో కూడా నేను అన్ని సైలెంట్ గా గమనిస్తూనే ఉన్నాను. సో ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతానని ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఉమా, కొంతకాలంగా చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ఏడాది అవుతుంది. ఏడాది నుంచి కూడా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కానీ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ క్షేత్రంలో ఉన్నా కూడా అసలు ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలేంటి, గ్యారెంటీలు ఏంటి, అమలు అవుతున్నాయా లేదా ముఖ్యంగా అని చెప్పేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి కూడా గట్టి సమాధానమే ఇచ్చారు కేసీఆర్ ఈరోజు. అయితే ఈరోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలు కార్యకర్తలతోటి మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఒక సమావేశం కావడం జరిగింది. సో ఇక ఖచ్చితంగా వాళ్ళని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఫిబ్రవరి చివరి వారంలో ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తున్నాం. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సిందని చెప్పేసి కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి జైరాబాద్ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు కూడా ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు కావడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ అన్నారు, రైతు బంధు పేరు మార్చారు, రైతు భరోసా అని చెప్పారు. రైతు భరోసా కూడా ఇంతవరకు రైతు అకౌంట్లలో డబ్బులు జమ కావడం లేదు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల వైపున ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నారు. కాబట్టి సో ఇక ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇక ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ఉంటున్నట్టుగా కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏడాది పూర్తవుతుంది కాబట్టి, అంటే ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, ఎదురు చూశారు అసలు అమలు చేస్తారా లేదా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తుంది. చూసిన తర్వాత కూడా ఇప్పటికీ ఏడాది అవుతున్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో ఖచ్చితంగా ప్రజల వైపున ప్రజాక్షేత్రంలో కొట్లాడి తీరాల్సిందని చెప్పేసి కూడా కేసీఆర్ అయితే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జైరాబాద్ నేతలను ఉద్దేశించి ఒక సంకేతం అయితే ఇచ్చారు. కాబట్టి సో ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆయన ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా చెప్పవచ్చు మనం. ఎందుకంటే ముఖ్యంగా రైతు బంధు ఏదైతే
ఏదైతే ఉందో బేరు మార్చారు, రైతు భరోసా అని చెప్పారు కాబట్టి సో ఇంతవరకు కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చారు, ఖచ్చితంగా ప్రతి ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మాట మార్చారు, మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో భాగంగా కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తాము, కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సమయంలో చెప్పారు. తులం బంగారం ఊసే లేదు, అసలు కళ్యాణ లక్ష్మి కూడా రావడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా వీటి వైపున ఉండి పోరాటం చేయాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉమా సైదులు అలాగే ఇన్ని రోజులు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేశాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బయటకు వచ్చిన కేసీఆర్ తన పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో భవిష్యత్తులో పార్టీ ఎదగడానికి, పార్టీ బలోపేతానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాగే రాబోయే కొన్ని రోజుల్లో సభ కూడా నిర్వహిస్తున్నారు, భారీ బహిరంగ సభ. ఈ సభ నేపథ్యంలో కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా పార్టీ బలోపేతంపై ఇప్పుడే మొదటి నుంచి కూడా అది దృష్టి సారిస్తున్నట్టు చెప్పవచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 లక్షల మంది సభ్యత్వం, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది 6 లక్షల మంది సభ్యత్వం తీసుకుంటున్నారు. కాబట్టి సో ఇక రానున్న రోజుల్లో మరికొంత పెంచాలని చెప్పేసి, కోటికి పైగా కూడా సభ్యత్వం పెంచాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. పార్టీ పటిష్టతతో పాటుగా నూతన కమిటీలకు కూడా సిద్ధపడుతుంది. వాస్తవంగా ఫిబ్రవరి నెల నుంచి కూడా నూతన కమిటీలకి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుందని చెప్పవచ్చు. దానిలో భాగంగానే దానికంటే ముందు, అంటే పార్టీ పటిష్టతతో పాటుగా దానికంటే ముందు ఒక భారీ బహిరంగ సభ, అది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ తెలియదు కానీ మొత్తానికైతే ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇటు నూతన కమిటీలపైన కూడా దృష్టి సారించే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనము బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత, శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత నియోజకవర్గాల వారికి వరుస సమీక్ష సమావేశాలు కూడా తెలంగాణ భవన్లో నిర్వహించారు. ప్రత్యేకించి అప్పుడు నూతన కమిటీలపైన దృష్టి సారిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నియోజకవర్గాల వారిగా కొత్త వారికి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా ఉద్యమకారులను గుర్తించుకోవడము, సీనియర్ నేతలను అందరినీ కూడా గౌరవించుకోవడం, సో పదవుల్లో కూడా అందరికీ సమాన అవకాశాలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఇక ఖచ్చితంగా మార్చిలో లేదా ఏప్రిల్లో కూడా ఖచ్చితంగా, అంటే స్థానిక సంస్థల కంటే ముందా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత నాకు తెలియదు కానీ ఖచ్చితంగా పార్టీ పటిష్ట సంబంధించి కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. నూతన కమిటీలపైన కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే వరుస సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా తెలంగాణ భవన్లో కూడా ఇప్పటికే పదవి కాలం ముగిసినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా సన్మానించుకున్నారు కేటీఆర్. సో ఇక ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనదే కాబట్టి సో అందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల వైపున పోరాడితే తిరిగి మళ్ళీ ప్రజలు మనకు అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ భవన్లో పదవి కాలం ముగిసినటువంటి వైస్ చైర్మన్లను ఉద్దేశించి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇటు కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు మాజీ మంత్రి, ఇటు మాజీ మంత్రి కేటీఆర్, కవిత వీళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి ఫిబ్రవరి నెల నుంచి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొడితే మాత్రం మామూలు కాదు, గట్టిగా కొడతాను కాబట్టి సో ఎట్లా కొడతానో నాకు తెలుసు అని చెప్పేసి కూడా ఒక సంకేతం అయితే కేసీఆర్ ఇచ్చారు. కాబట్టి సో ఇక ఖచ్చితంగా ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ ముగిసిన తర్వాత మార్చి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మార్చి నుంచి ఖచ్చితంగా ప్రజల వైపు నుండి పోరాడాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గులాబీ సత్తా ఏంటో చూపించాలి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో గులాబీ పార్టీ రాష్ట్రాన్ని సాధించుకుంది, అధికారంలోకి వచ్చింది గులాబీ పార్టీ. తర్వాత మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసం కూడా గులాబీ పార్టీ ముందుండి పోరాడుతుంది. కాబట్టి సో రానున్న రోజుల్లో మళ్ళొకసారి గులాబీ పార్టీని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇటు జైరాబాద్ నేతలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించడం జరిగింది. ఖచ్చితంగా ఇక భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన పార్టీగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శలకు సంబంధించి ఒక గట్టి సమాధానమే కేసీఆర్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం కూడా ఏడాది కాలంగా అసలు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, ఆయన శాసనసభలో అడుగు పెట్టడం లేదు, ప్రజాక్షేత్రంలోకి రావడం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తుంది. సో ఆ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది కాబట్టి ఈ ఆరోపణకి గట్టి సమాధానమే కేసీఆర్ ఇచ్చినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి నెల నుంచి కూడా కేసీఆర్ సత్తా ఏంటో చూపిస్తానని చెప్పేసి కూడా కొడితే మామూలుగా ఉండదు, చాలా గట్టిగా కొడతానని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాత్రం కొంత వాడివేడిగా కూడా ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ అది. ఇప్పుడు అదే రేంజ్ లో ఫైర్ అవుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. తాను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని తెలిపారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ పెట్టుకుందామన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనన్నారు కేసీఆర్. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది
ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. మంచిగా సంసారం జరుగుతుంది, తొవ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివి అవుతుంది, బాకీలు కట్టుకుంటుంది. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన పోయి గంగా వేసుకుంటారు. ఇప్పుడు వాడు ఎంతడో ఏడో భగవంతుని కట్ట ఇచ్చినప్పుడు మోసం, ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడపెండ ప్రేమ ఇచ్చేది ఇచ్చే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది, కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకుండా వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు. గౌరవంగా బతికింది రైతులు. బీమా వచ్చినండి, రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది. గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికీ మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిండ్రా? ఇమాం మౌజాలకు మన జీతం ఇచ్చిండ్రా? మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేదు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, మన గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు. అద్భుతమైన చదువు చదువుకున్నారు. ఇలా మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడుడు, పురుగులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ, అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళీ కరెంట్ కోతలు మోపైంది. వెనకాలం ఏం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసాడితే వారికి పోలీసు నిలబెట్టేయడం, ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకేది గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం, నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు నీళ్ళు కూడా పడదు. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినాయి నీళ్ళు, పాత మెదక్ జిల్లా. నీటికి బిగి పైచీకి వచ్చేటట్టు ఎకరాలు నీళ్ళు వచ్చేటట్టు పెట్టుకున్నాం. టెండర్లు పిలిచినాం, పనులు స్టార్ట్ అయినాయి, ఉత్తదారు వచ్చిండ్రు, పనులు మొదలు పెట్టిండ్రు. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావుకి చెప్తున్నా, మీరు 2 తాలూకాల ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర, బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని పోరాడుతున్నారు.